ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 26వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల తర్వాత ఒక స్త్రీ మీ ఇంటి ముందు నిలబడుతుంది. కాబట్టి ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే వీరి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహపతి కుజుడు. ఇక ఈ వృశ్చిక రాశి వారు అయితే చాలా మేధావులు అని చెప్పుకోవచ్చు. కొత్త విషయాలను త్వరగా గ్రహించుతారని చెప్పుకోవచ్చు. వీరు హృదయం కూడా చాలా విశాలమైనది. కేవలం తమ గురించి తాము, కుటుంబం గురించి కాకుండా మొత్తం సమాజం గురించి కూడా ఆలోచించి మేలు జరగాలని అయితే ఎప్పుడు కూడా తపనైతే పడుతూ ఉంటారు. అందుకే వీరిని గొప్ప మనస్తత్వాన్ని కలిగి వారని చెప్పుకోవచ్చు. ఇక ఏదైనా కానీ మంచి చేయాలని దృఢ సంకల్పంతో వీరిలో బలంగా ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారికి అయితే సహజంగా క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వం ఎక్కువగా ఉంటాయి. న్యాయానికి నిజంగా కట్టుబడి ఉంటారు. అన్యాయాన్ని అస్సలు సహించరు. ఏ విషయమైనా లోతుగా ఆలోచించి ముందుకైతే వెళ్తూ ఉంటారు. ఇంకా బాధ్యతలను కలిగి ఉంటారు. ఓర్పు, సహనం చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కాకపోతే ఈ రాశివారు స్వేచ్ఛను, స్వతంత్రాన్ని అమితంగా ఇష్టపడతారు. తమకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందరితో స్నేహంగా ఉంటారు. కానీ వీరి వ్యక్తిత్వం చాలా స్వతంత్రంగా ఉంటుంది. పాతకాలపు ముస పద్ధతులను కట్టుబడి ఉండకుండా కొత్తన కోసం అన్వేషిస్తారు. వీరి ఆలోచనలు, చేతులు కొంతసార్లు వింతగా అనిపించినా కూడా వారి చేతుల్లో మాత్రం తప్పకుండా ఒక లోతైన అర్థం సమాజ హితం చేసుకోవడానికి ఉండేలాగా విలక్షణమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు సామర్థ్యులని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి అయితే మీ అదృష్ట యోగం అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ప్రస్తుతం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు అనుకున్నది సాధించడం చాలా ముందుకైతే వెళ్తారు. మీ మనసులో ఒకటి అనుకున్నారనుకోండి, అది ఖచ్చితంగా సాధించే తీరే వరకు మీరు అస్సలు విడిచిపెట్టరు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతారు. మీరు ఏదైతే మనసులో అనుకుంటూ ఉన్నారో అది ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా అయితే సాధించైతే తీరుతారని మనం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు ఎలా ఉన్నా మీ జీవితం ఎన్ని కష్టాలు ఉన్నా సరే, మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా అతి కష్టమైనా సరే కానీ అనుకున్నది మాత్రం ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు. అయితే మీకున్నటువంటి అనేక రకాల సమస్యలను కూడా ఖచ్చితంగా తొలగించుకోవడానికి మీరు చాలా రకాలను సమస్యలను పడి కూడా మీ సమస్యలను తొలగించుకుంటూ ఉంటారు. ఇక ఈ సమయంలో అయితే ఈ వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉంది. గోచారం కూడా చాలా సూపర్‌గా ఉంది. ఉద్యోగం చేసుకున్నటువంటి వారికి, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలైతే ఉంటాయి. అలానే ప్రమోషన్‌లు వచ్చే అవకాశాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఖచ్చితంగా కూడా ఈ సమయం అయితే అనుకూలంగా ఉంది. కొద్దిగా కష్టపడితే మంచి ఫలితం కూడా చాలా బాగుంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందాలి అనుకుంటే గనక మీ ఇష్ట దైవాన్ని మీరు ఖచ్చితంగా ఆరాధన చేయవలసి అయితే ఉంటుంది. మనం ఎంత కష్టపడినా ఇష్ట దైవం యొక్క అనుగ్రహం ఉంటే చాలు. మనకి తిరిగే ఉండదని మనం చెప్పుకోవచ్చు. అలాగే తిరుగులేనటువంటి రాజయోగం కూడా పడుతుంది.
అలాగే ఈ వృశ్చిక రాశి వారిని దూరం నుండి చూసి చాలామంది కూడా ఇలా అనుకుంటూ ఉంటారు. అంటే కాస్త గంభీరంగా ఉంటారు ఈ రాశివారు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వీరు గంభీరంగా ఉండటం కాదు. చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క కోపం ఎప్పుడు పడితే అప్పుడు బయటకి రాదు. కనీసం ఎక్కడైతే వీరు అవమానం ఉంటుందో, లేదా ఎక్కడైతే అవినీతి ఉంటుందో అక్కడ మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు. తప్పుని మాత్రం చూసి అస్సలు ఓర్చుకోలేరు. ఈ యొక్క రాశివారు ఎవరు తప్పు చేసినా సరే శిక్ష మాత్రం పడాలి, అనుభవించి తీరాలి అనైతే వీరు అనుకుంటారు. తప్పుని మాత్రం ఎప్పుడు కూడా కప్పిపుచ్చడానికి ఇష్టపడరని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే ఈ యొక్క రాశి వారికైతే చాలా మంచి వ్యక్తిత్వాన్నైతే కలిగి ఉంటారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే మంచి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. ధైర్యంగా ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు వీరి యొక్క ధైర్యం, వీరి యొక్క సాహసాలతో ఖచ్చితంగా అనుకున్నది సాధించైతే తీరుతారు. ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఇంట్ల పని భారం కాస్త పెరుగుతుంది. ఒత్తిడిగా గడిచిపోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఎంత కష్టపడినా ఆ కష్టం మాత్రం వృధా కాదు. ఎందుకంటే ఏదో ఒక రోజు మీ యొక్క కష్టానికి గుర్తింపు అనేది వస్తుంది. ఇక వీరు గమనించుకున్నట్లయితే ఈ రాశివారు అయితే అలానే మీకు ఈ సమయంలో అయితే అంటే మే 26వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఒక స్త్రీ మీ ఇంటి ముందు వచ్చి ఈ యొక్క ఫోన్ కాల్ అనేది వారి ద్వారా నుండి ఒక సందేశాన్నయితే మీరు పొందుకుంటారు. అంటే మీ ఇంటి ముందు ఒక స్త్రీ అయితే నిలబడి మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా ఈ యొక్క సమస్య అనేది రాబోతుందని మీకు చెప్పబోతుంది. ఇలాంటియి ఎవరైనా చెప్పినట్లయితే మీరు అస్సలు నమ్మకూడదు అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆలోచనలు కూడా నిలకడ ఉండవు. కొన్నిసార్లు ఒక్కసారి ఒకటి ఆలోచిస్తారు, ఇంకొకటి ఆలోచిస్తూ ఇలా ఆలోచనలు అనేవి నిలకడ లేకుంటూ ఉంటాయి. కనుక మీరు కాస్త స్థిమితంగా ఆలోచన ఉంచటానికైతే ప్రయత్నించండి. ఏ విషయాన్నైనా కూడా సమయం అంటే మీకు సమస్యగా భావించవద్దు. అంటే మీకు ఏదైనా చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలని కూడా పెద్ద సమస్యగా భావిస్తూ అయితే ఉంటారు. కాబట్టి మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎక్కువగా ఆలోచించకుండా వదిలేయటానికి ప్రయత్నించండి. మనసుకు నచ్చిన వ్యక్తితో కాలక్షేపం చేయండి. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. అలానే పనులు కూడా మొక్కుబడిగా పూర్తి చేయటం జరుగుతుంది. ఇక మీకు ఈ సమయంలో అయితే ఏకాగ్రత చాలా అంటే చాలా అవసరం. ఏకాగ్రతతో పనులు పూర్తి చేయండి. ఖచ్చితంగా అయితే బాగుంటుంది. అలానే ఏకాగ్రతతో పనులు పూర్తి చేయటంలో వల్ల మీకు ఇంకా మంచి ఫలితాలైతే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ సమయంలో అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఇలా మే 26వ తేదీన సోమవారం రోజున మీ ఇంటి ముందు ఒక స్త్రీ అయితే ఒక చెడు సమాచారం అనేది మీకు చెప్పాలనైతే ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇలాంటి చెడు సమాచారం మీరు అస్సలు వినకూడదు. అలాంటివి కూడా నమ్మకూడదు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి 1కి 2 సార్లు ఆలోచించండి. అది నమ్మవచ్చా, నమ్మకూడదా అనేది పూర్తి ఏకాగ్రతతో మీరైతే ఈ వృశ్చిక రాశి వారైతే ఉండాలి. అలాగే ఎవరైనా వృశ్చిక రాశి వారిలో జన్మించినటువంటి వారికైతే మీ ఇంటి ముందు ఇంకెవరైనా డబ్బులు అడిగినా అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు ఇలా డబ్బులిచ్చి మీరు ఎన్నో నష్టాలకు కష్టాలైతే ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించండి. అప్పుడే మీకు మీకు సమస్యలు అనేవి కొద్దిగా తగ్గిపోతాయి. కాబట్టి ఎవరికి పడితే వారికి డబ్బు ఇవ్వకండి. ఇక ఈ మే 26వ తేదీన సోమవారం రోజున మీ ఇంటి ముందైతే ఇలాంటి ఒక స్త్రీ అనేది రాబోతుంది. కాబట్టి మీరు 1కి 2 సార్లు ఆలోచించి ఏదైనా సమస్య ఉంటే గనక దానిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే డబ్బు పరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినైతే ఎంతో అవసరమైతే ఈ వృశ్చిక రాశి వారికైతే కనిపిస్తూ ఉంది.